Hello everyone, I am Dr. Shiva Reddy, working as a physiotherapist in RIMS Rehabilitation Center, and my patient name is Nagamani Garu. They are admitted on September 3rd, 2025. She is diagnosed with CVA hypertension and MCA thrombosis. She is unable to move right hand and leg. సో ఇక్కడ ఫస్ట్ వాళ్ళు రిహాబ్కి వచ్చినప్పుడు లైక్ విత్ పిఆర్ఎమ్స్ తోటి అండ్ ఏఆర్ఎమ్స్ తోటి స్టార్ట్ చేస్తాం అండ్ ఇప్పుడు స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ కూడా స్టార్ట్ చేసాం ఆవిడకి. సో ఇప్పుడు మేము గేట్ ట్రైనింగ్ అనేది కూడా యాడ్ చేసుకున్నాం. సో నౌ దే ఆర్ డిశ్చార్జింగ్. ఇప్పుడు వాళ్ళ మాటలో విందాం వాళ్ళు ఎలా రికవర్ అయింది ఏంటని చెప్తారు. ఓకే, నా పేరు ప్రభాకర్ రెడ్డి. మా అమ్మగారు నాగమణి. మరి ఇక్కడ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ రావడం జరిగింది. వచ్చినప్పుడు అమ్మ కండిషన్ చాలా క్రిటికల్ గానే ఉండేను. యశోదకి నుంచి వచ్చాము, ఎంతో ఓపుతూ వచ్చాము. పర్వాలేదు, బాగానే చేశారు. ఇక్కడ రిహాబిలిటేషన్ లో అయితే ఫిజియోథెరపీ అందరు డాక్టర్లు మేడంలు అందరూ పేరు అందరికీ కృతజ్ఞతలు, చాలా మంచిగా చేశారు. కాకపోతే కంప్లీట్ రికవర్ అయిపోతామనే ఓపులో ఉంటుంది. కొద్దిగా మధ్యలో పోవాల్సి వస్తుంది డిశ్చార్జ్ గా. కాబట్టి ఇంకా మూమెంట్ అప్పటికిప్పటికి చాలా తేడా ఉంది. ఇక్కడ వర్కర్స్ కూడా అంటే ఇలా వార్డ్ బాయ్లు కానీ, సిస్టర్లు కానీ, మేడం కానీ అందరు బాగానే చేశారు. అందరూ కూడా పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఓపు ఉంది ఇప్పుడు. అంటే అప్పుడు వచ్చినప్పుడు జర ప్రాబ్లం ఉండే, ఎట్లా అవుతుందో అనే ఓపు ఉండే అమ్మ విషయంలో. ఇప్పుడు ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ఇంకో 1 month 2 months కైనా సరే మంచిగా అయితే ఒక కాన్ఫిడెన్స్ లో మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాము. సో మరొకసారి ఈ యొక్క మొత్తం రిహాబ్ టీమ్ కు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను.